హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా క్యాబేజ్ గోబీ మంచూరియా అనమాట. ఇది ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఎలాంటి సాసులు అయితే వాడకుండా పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ నేనైతే ఈ కప్ తోటి 1 కప్ క్యాబేజ్ అయితే తీసుకున్నానండి. అదే కప్తో అరకప్ అయితే క్యారెట్ అయితే తీసుకున్నాను. అదే కప్ తోటి 1/4 కప్ ఆఫ్ మైదా అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. పించ్ ఆఫ్ మిరియాల పొడి, పించ్ ఆఫ్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలిపేసుకుందాం. కొద్దిగా వాటర్ అయితే పోసుకొని కలుపుకుందామండి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఈ పిండిని కలుపుకోవాలి. 1 నిమిషం పక్కన పెట్టుకొని పొయ్యి మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇలా మనం చిన్న బాల్స్ అయితే చేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్ మీద అయితే మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. పెద్ద ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి అన్నమాట, అంటే లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో అయితే మనం వీటిని వేయించుకుందాం. నేను ఒకటి స్కిప్ చేశానండి. మనము ఈ పిండిని కలిపేటప్పుడే మనం కొంచెం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కలుపుకోవాలి. అది నేను మీకు చూపించలే, స్కిప్ అని ఆ వీడియోని స్కిప్ అయిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా క్రిస్పీగా అయితే వేయించేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజు టమోటా అయితే ఇలా మనము మిక్సీ అయితే పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసుకుందాం. జస్ట్ టమోటా మాత్రమే. ఇప్పుడు ఇందులో పించ్ ఆఫ్ పసుపు, కారం, సాల్ట్. నేను ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదండి. లైట్గా పెప్పర్ పొడి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు దీన్ని మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో 1 స్పూన్ వాటర్ వేసి ఈ విధంగా వేసుకొని పోసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు జ్యూసీగా ఉంది కదండి. ఇప్పుడు ఈ గోబీ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం క్యారెట్ అయితే యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని సర్వ్ అయితే చేసుకుందాం. ఇంకెలా నిమ్మ చెక్కతోటి ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.